నమస్తే 2023 ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యలో వచ్చి ఒక మాస్ హిట్ కొల్లగొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేసినా సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన రాలేకపోయాడు. కొంత బోలా శంకర్తో కొంత నిరాశగా ఉన్న మాట అందరికీ తెలిసిందే. అయితే 2025 సంక్రాంతికి మాత్రం ఇప్పుడే ఖర్చు వేసేసాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే తను తీయబోతున్న సినిమా ఏంటి, డైరెక్టర్ ఎవరు, అసలు ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి వాల్తేరు వీరయ్య సంక్రాంతి రిలీజ్ చేసి భయంకరమైన హిట్ కొట్టాడు చిరంజీవి. అయితే దీని తర్వాత మళ్ళీ బోలా శంకర్, సో 6 నెలల వ్యవధిలోనే బోలా శంకర్ పెట్టి బోలా శంకర్తో కొంత డిజాస్టర్ని మూటగట్టుకున్నాడు చిరంజీవి గారు. అంటే దాదాపున ఒక హిట్ ఒక ఫ్లాప్ అలాంటి ఫార్ములాలో వెళ్తుంది అనుకోవచ్చు చిరంజీవి గారి యొక్క కెరీర్. ఎందుకంటే దానికన్నా ముందు వాల్తేరు వీరయ్య కన్నా ముందు చూసుకుంటే కొరటాల శివ డైరెక్షన్లో కూడా ఒక సినిమా అనేది సరిగ్గా ఆడలేనటువంటి ఆచార్య. ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే తీస్తున్న డైరెక్టర్ ఎవరు, ఏం చెప్తారు దీని గురించి? డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమా డైరెక్టరు. అంటే బింబిసారా సినిమాతో వశిష్ఠ్కి మంచి పేరు వచ్చింది. అతనికి నమ్మి ప్రాజెక్ట్ అప్ చెప్పారంటే చిరంజీవి గారు ఆ కథలో ఏదో ప్రత్యేకత ఉండాలి. అందరూ ఏమనుకున్నారంటే వైజయంతి మూవీస్లో వచ్చిన జగదేక వీడు అతిలో సుందరికి సీక్వెల్ అనుకున్నారు. సీక్వెల్ అయితే కాదు. అయితే చిరంజీవి గారు ఏంటంటే ఇలాంటి ఫాంటసీ సినిమాలు రెండే చేశారు. జగదేక వీడు అతిలో సుందరి, తర్వాత అంజీ సినిమా. అంజీ సినిమాకి వచ్చేసరికి కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అది శ్యాంప్రసాద్ గారు మన మల్లిమాల వాళ్ళు చేసిన సినిమా. అది గ్రాఫిక్ వర్క్ వల్ల డిలే అవ్వడంతో చాలా గ్యాప్ వచ్చేసి 3 రకాల చిరంజీవులు కనిపించారు అందులో. ఎంతో భారీ అంచనాలు పెట్టుకున్న నమ్రతా శిరోద్కర్ హీరోయిన్, మహేష్ బాబు వైఫ్, అది భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా కాస్త బోల్తా పడింది. కానీ జగదేక వీడు అట్లా వస్తుంది పెద్ద హిట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పెద్ద సబ్జెక్టులు, ఫ్యాంటసీ సబ్జెక్టులు చేయాల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా కానీ అలాంటి సినిమాలు అయితేనే జనం థియేటర్కి వస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు కూడా దాని మీద రిలీజ్ అయినట్టున్నారు. ఇక నుంచి మనం చిన్న సినిమాలు చేయకూడదు, చేస్తే గీస్తే పెద్ద సినిమాలే చేయాలి అనుకున్న దగ్గర ఆ కథతో వెళ్ళాడు అతను వశిష్ఠ్. ఇంకోటి ఏంటంటే బింబిసార్ 2 చేయాలి వశిష్ఠ్, కానీ ఆ సినిమాని వదులుకొని 2 చేయలేనని కళ్యాణం చెప్పేసేసి బింబిసార్ 2 వేరే డైరెక్టర్ చేస్తాడు, ఆ సినిమా చేయనని చెప్పేసి ఇటు వచ్చేసాడు. ఆయన ఈ సినిమా మొదలు పెట్టేశారు, షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కొంత జరిగింది కూడా షూటింగ్. అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, మారేడుమల్లి ఫారెస్ట్ ప్రాంతంలో కొంత షూటింగ్ చేశారు. చిరంజీవి గారు లేకుండా లేని సన్నివేశాలన్నీ కంప్లీట్ చేసుకొచ్చారు చాలా వరకు. చిరంజీవి గారు ఇప్పుడు ఈ వారంలో షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఆయన కాలిగా ఆపరేషన్ జరిగి సెట్ అయిపోయింది. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాలతోనే ఆయన ఆ షూటింగ్ పార్ట్ మొదలు కానున్నట్టు సమాచారం. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ గారు కొన్ని సెట్స్ వేశారంట. దాదాపు 30 సెట్స్ వేశారని సమాచారం. అంటే ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్ళాలి. దానికి తగ్గట్టుగా సెట్స్, మినియేచర్ సెట్స్, ఇట్లా రకరకాల చేస్తున్నారు. అంటే బడ్జెట్కి వెనకాడకుండా యూవీ క్రియేషన్స్ వాళ్ళు సినిమా ఇది బడ్జెట్కి వెనకాడకుండా చేద్దామనే దీంతోనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అది అయితే మొత్తానికి చూసుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా మాత్రం ఇప్పటికీ మనం మర్చిపోలేం. అక్కడ ఇంద్రుడి కూతురుగా వచ్చినటువంటి యొక్క శ్రీదేవి కావచ్చు, అక్కడ చిరంజీవి గారు కావచ్చు, కింద చైల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం చూసాం. అయితే నిజంగా సినిమా మొత్తం ఆద్యాంతం మనం ఇంకో లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది దాంట్లో. కానీ అప్పుడు ఇంకా టెక్నాలజీ సరైనటువంటి ఒక విధంగా లేవు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ కావచ్చు, లేకపోతే సీజీ వర్క్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం దీన్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. సో ఇలాంటి టైంలో చిరంజీవి గారిని అలాంటి రోల్లో ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం ఉందనుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే అర్థమవుతుంది వీళ్ళు విఎఫ్ఎక్స్ వర్క్ ఎంత రిచ్గా ఉందనేది. చిన్న కాన్సెప్ట్ పోస్టర్లోనే చూపించారు వాళ్ళు. ఈ విశ్వాన్ని చూపించుకుంటూ వచ్చారు, గ్రహశాఖలం లాగా వెళ్తున్నట్టుగాను ఇలా ఇవన్నీ చూపించుకొచ్చారు. అంటే 3 కాలాల్లో జరుగుతుంది అంటున్నారు. ఇది 3 కాలాల్లోనో లేకపోతే మొత్తానికి ఏదైనా ఒక ఫాంటసీ వాళ్ళు ఇది వాళ్ళు రివీల్ చేయరు కాబట్టి కథ జోలికి మనం వెళ్ళం. ఇట్లాంటి కథలు జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చూపించే కథలని జనం యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ కొత్త కథని ఎలా రాసుకున్నాడు వశిష్ఠ్ ఏంటి అనేది మనకు తెలియదు. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కాబోతుంది. ముందే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు కాబట్టి చిరంజీవి గారి బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. పైగా ఆయనకి ఒక మంచి హిట్ కావాలి. ఎందుకంటే చిరంజీవి గారికి ఠాగూర్ లాగా, ఒక ఇంద్రాలాగా, ఇలా ఈ జగదేక వీడు అతిలో సుందర్ లాగా ఒక పెద్ద మెగా హిట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆ మెగా హిట్ లేని లోటుని
ఈ సినిమా భర్తీ చేయాలనేది చిరంజీవి గారి కోరిక. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ్. అయితే డైరెక్టర్ వశిష్ఠ్ని చూసుకుంటే బింబిసార, అది కాక మీరు ఇంతకుముందు చెప్పినట్టు కూడా కొత్త రకమైనటువంటి కథలు మాత్రమే ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే హనుమాన్ కూడా కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి దాన్ని స్వీకరించారు, దాన్ని హిట్ అయింది. అదేవిధంగా చూసుకుంటే బాహుబలి, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఫ్యాంటసీ మూవీస్కి ప్రజలు ఎక్కువ ఆకర్షణ అవుతున్నారని చెప్పేసి. అయితే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక ఎవరైతే ఉంటారో సో మెగాస్టార్, ఇలాంటి స్టార్ ఒకవేళ ఫ్యాంటసీలోకి ఈ కాలంలో తీసుకెళ్తే అది ఓన్లీ తెలుగులో కాకుండా మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొట్టచ్చు? ఇది పాన్ ఇండియా సినిమా లాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు హనుమాన్ అన్నారు కాబట్టి ఇందులో కూడా హనుమాన్ పాత్ర ఉండకపోదు. ఎందుకంటే జగదేకుడిలో కూడా మనకి హనుమంతు కనిపిస్తాడు. జై చిరంజీవ జగదేక వీర సాంగ్ కూడా ఉంది. కాబట్టి ఇందులో కూడా హనుమంతుడితో కనెక్షన్ పెట్టకపోతే ఒక లోటుగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సంక్రాంతికి ఒక హనుమాన్ వచ్చాడు కాబట్టి ఆ సంక్రాంతి కూడా ఒక హనుమాన్ లాగా ఇంకో సూపర్ హనుమాన్ను దించే అవకాశం ఉంది. అది ఏ రూపంలో దించుతారా లేకపోతే ఏంటో ఆ బ్యాక్ డ్రాప్ ఏమైనా తీసుకుంటారా తెలియదు. కానీ మొత్తానికి జగదేక వీడు అతను సుందర అనుకుంటున్నాం కాబట్టి అలా ఒక పాట కూడా పెట్టారు కాబట్టి చిరంజీవి గారికి ఆ సెంటిమెంట్ దృష్ట్యా కూడా ఒక పాట ఏమైనా పెట్టారేమో తెలియదు. మొత్తానికి ఏదైనా ఒక ప్లానింగ్ అయితే వాళ్ళ ప్లానింగ్ అయితే పక్కా ప్లానింగ్ వెళ్తున్నారు. కాకపోతే యంగ్ డైరెక్టర్ వశిష్ఠ మీద ఏంటి నమ్మకంతో ఎందుకు ఇచ్చారంటే బింబిసారా సినిమా బాగా చేశాడు కాబట్టి. అతను యంగ్ డైరెక్టర్ అయినా కానీ అతనికి ఆ బాధ్యత నమ్మకంతో చిరంజీవి గారు అప్పచెప్పారు. మరి ఖచ్చితంగా దీని మీద భారీ అంచనాలు అయితే ఉంటాయి. వచ్చే సంక్రాంతి అనేది పెద్ద సంక్రాంతిగా చెప్పాల్సి ఉంటుంది. అయితే హీరోయిన్ పరంగా ఇంకా ఎవరిని డిసైడ్ చేయలేదంటూ కొంత వార్త అంటే త్రిష పేరు అనుష్క పేరు బయటకు వచ్చినాయండి. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. అలాగే ఇంకో హీరోయిన్ ఉంటుంది అంటున్నారు, చాలా చిన్న పాత్ర అంటున్నారు. అలాగే అసలు విలన్ ఎవరు అనేది కూడా తెలియదు. ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది బయటికి ఎక్కడ రివీల్ కాల. అది ఇంటర్నల్ వ్యవహారంలాగా ఉన్నారు. వాళ్ళు అనౌన్స్మెంట్ చేసే వరకు కూడా ఆ పేర్లు బయటికి రావు. అది సో మొత్తానికి 2023 సంక్రాంతి ఏదైతే హిట్ కొట్టినటువంటి వాల్తేరు వీరయ్య అదే రిపీట్ అవబోతుంది అనుకోవచ్చా 2025 సంక్రాంతికి? వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సరిపోదు. మనం వాల్తేరు వీరయ్యతో పోల్చకూడదు. వాల్తేరు వీరయ్యతో పోల్స్తే వాల్తేరు వీరయ్య ఒక రేంజ్ హిట్టే. చిరంజీవి గారు కోరుకునేది ఆ రేంజ్ హిట్ కాదు. ఆయన ఒక పాన్ ఇండియా స్థాయిలో ఒక హిట్ కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ సినిమాకి అది యాక్సెప్ట్ చేశారు. ఆయన గతంలో కూడా సైరా నరసింహారెడ్డిని కూడా ఆ స్థాయిలో చేద్దామని అనుకున్నారు. కానీ కథల ఎంపికలో కానీ కథనంలో కానీ తేడా జరిగి అది అనుకున్న ఫలితాన్ని సైరా నరసింహారెడ్డి ఇవ్వాల. కానీ ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారికి దీని మీద ఈ కథ నచ్చింది. ఇట్లా ఇక ముందు చేసే సినిమాలన్నీ కూడా నేను అనుకోవడం చిరంజీవి గారు కానీ ఏ పెద్ద హీరో కూడా ఒక ఆషామాషి కథలు అయితే ఎంపిక చేసుకోరు నాకు తెలిసి. సో మొత్తానికి టాలీవుడ్ కాస్త బాలీవుడ్ వణికిస్తూ వస్తుంది. కానీ మళ్ళీ సినిమా సీజన్ రావాలి అంటే అది సంక్రాంతి. సో సంక్రాంతికి ఈసారి చాలా పెద్ద పెద్ద తిమింగలాలే నిల్చుంటున్నాయి సంక్రాంతి బరిలో అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? ఒక 4 సినిమాలు అయితే కన్ఫర్మ్ అయినాయండి. ఏ 4 ఉంటే ఒక 4 సినిమాలకి పెట్టుకుంటారా? ఛాంబర్ వాళ్ళు ఛాంబర్ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ప్రతి సంక్రాంతి మీద ఛాంబర్ ఒక పెద్ద తరహా పాత్ర పోషించి ఆ సినిమాలకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి 4 సినిమాలకైతే అవకాశం కూడా ఉంది. మార్కెట్కి అవకాశం ఉంది కాబట్టి థియేటర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ 4 సినిమాలు ఉంటాయి. ఆ 4లో ఏ ఉంటాయి ఏంటి అనేది మనం చూడాలి. అందులో ఈ విశ్వంభర అనే సినిమా కూడా ఒకటి. సో పేరు కూడా చాలా భారీతనాన్ని మనం చూస్తున్నాం, విశ్వంభర అని. సో ఈ టైటిల్ గురించి కావచ్చు, టైటిల్ యొక్క బరువు గురించి ఏం చెప్తారు? టైటిల్ కూడా చాలా బరువైందండి. ఇది యూనివర్స్, అంబరం అంటే ఆకాశం అంటాం మనం. విశ్వంభర అంటే టైటిల్లోనే చాలా చాలా బరువైన పదం అది. మనకి ఈ మధ్యన అఖండ సినిమా తర్వాత నుంచి సినిమా టైటిల్స్లో కూడా డెప్త్ చూస్తున్నారు. ఇక హనుమాన్ అంటామా, హనుమాన్కి మనం పరిధి పెట్టలేము కాబట్టి విశ్వంభర టైటిల్ కానీ అఖండ టైటిల్ కానీ అలాగే ఈ మధ్యన స్కంద అనే టైటిల్ కూడా బాగానే ఉంది. కానీ కొద్దిగా అది హీరో రేంజ్ కూడా చూసుకోవాలి ఇప్పుడు మనం. అలాంటి టైటిల్కి అలాంటి హీరో ఉంటేనే అవి నప్పుతాయి. అది ఒక బాలయ్య బాబుకి అఖండ సూట్ అయింది, చిరంజీవి గారికి విశ్వంభర సూట్ అయింది. సాధారణంగా చిరంజీవి గారి సినిమా టైటిల్స్ విషయంలో హీరో పాత్ర మీదే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంద్రా సినిమా తీసుకున్నా, ఠాగూర్ తీసుకున్నా, హీరో పాత్ర పేర్ల మీదే కదా అవి. జగదేక వీరుడు ఆ పాత్ర, అంజీ సినిమా పాత్ర, ఇట్లా చిరంజీవి గారి సినిమాలన్నీ అవి ఉంటాయి. కథ స్వయం కృషి లాగా ఉండే టైటిల్స్ తక్కువ ఉంటాయి. అలా చాలా కాలానికి ఒక విశ్వంభర అనే టైటిల్కి హీరో ఒప్పుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే ఈ సినిమా టైటిల్స్ ముందు రకరకాలుగా అనుకున్నా కానీ చివరికి అనౌన్స్ చేసి ఇచ్చారు అఫీషియల్గా. కాబట్టి ఆయన యాక్సెప్టెన్స్ వచ్చిందంటే
మన కథకే ఇంపార్టెన్స్ ఇద్దాం కానీ మనకు కాదు అనుకునే ఉద్దేశంతోనే ఆయన ఒప్పుకున్నారు ఇది. సో చూద్దాం సార్, మొత్తానికి సంక్రాంతికి అతి భారీ హిట్ కొట్టాలని చెప్పేసి అయితే కోరుకుందాం. సో ఇదండి విశ్వంబర అనేటువంటి ఒక బరువైన టైటిల్తో చిరంజీవి గారు రాబోతున్నారు. 2025కి ఇప్పటి నుంచే ఖర్చు లేసి హిట్ దిశగా చూస్తున్నారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.